నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. దారి దోపిడీకి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు కామారెడ్డి ఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఓ పల్సర్ బైకు, కత్తి, నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వేగంగా కేసు ఛేదించిన పట్టణ సీఐ నరహరి పోలీసు సిబ్బందిని అభినందించారు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. పట్టణ పరిధిలో అర్ధరాత్రి జరిగిన దారి దోపిడీ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారని చెప్పారు. ఈ నెల 4న ఇంద్రానగర్ కాలనీ రామారెడ్డి రోడ్ సమీపంలోని చర్చి వద్ద అర్ధరాత్రి సమయంలో ఈ దారి దోపిడీ జరిగిందన్నారు. ఫిర్యాదుదారుడు గోలి సుధీర్ కుమార్ తన స్నేహితుడిని వదిలి తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి బైక్ పై వచ్చి అతన్ని అడ్డగించి కత్తితో బెదిరించి 2,000 నగదు దోచుకున్నాడు. అదేవిధంగా ఫోన్ పే ద్వారా మరో 8,000 బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడి నుంచి పరారని తెలిపారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని చెప్పారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడు ఇంద్రానగర్ కు చెందిన శివరాత్రి నవీన్ ను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు గంజల నిందితుడిని పట్టుకుని విచారించగా అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ముందస్తు ప్రణాళికతో అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడని పేర్కొన్నారు. సో ఏప్రిల్ 1 తారీఖు రాత్రి పూట ఒక ఎక్స్టార్షన్ జరిగినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ గోలి సుధీష్ కుమార్ అని చెప్పేసి ఈ రామారెడ్డి రోడ్ ఫిలడెల్ఫియా చర్చ్ దగ్గర. సో అతన్ని ఒక అక్యూజ్డ్ కత్తితోటి బెదిరించి అతని దగ్గర ఉన్న 2,000 క్యాష్ అండ్ అలాగే ఫోన్పే ద్వారా 5,000 అండ్ 3,000 క్యాష్, మొత్తం 8,000 ప్లస్ 2,000 10,000 క్యాష్ కత్తితోటి బెదిరించి మనీ తీసుకున్నట్టు కంప్లైంట్ వచ్చింది. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ ఆర్డర్స్ బేసిస్ మీద టీమ్స్ని ఫామ్ చేసాం అండ్ ఈరోజు అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు వచ్చేసి శివరాత్రి నవీన్. సో ఇతని మీద ప్రీవియస్గా కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. సో ఇతను ఆ రోజు ఫిలడెల్ఫియా చర్చ్ దగ్గర ఈ కంప్లైంట్ దగ్గర నుంచి కత్తితోటి బెదిరించి మనీ ఎక్స్ట్రాక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ కేసులో సిఐ నరహరి అండ్ ఎస్ఐ సాయి కృష్ణ, ఏఎస్ఐ రంగారావు, పిసి కమలాకర్, రాజు, సంపత్ వీళ్ళందరూ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వెంటనే అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈరోజు అక్యూజ్ని రిమాండ్కి తరలిస్తున్నాం అండ్ అక్యూజ్కి శిక్ష పడేలాగా చేస్తాం. ఇలాంటివి ఎవరైనా బెదిరించడం ఆర్ మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇట్లాంటివి ఎక్కడ జరిగినా ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది అండ్ వారికి తగిన శిక్ష. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FPO పథకంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చిన్న సన్నకారు రైతులు సమూహంగా ఏర్పడి వ్యవసాయ సంబంధిత పనులు ఉమ్మడిగా చేపట్టి అధిక లాభాలు పొందడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరిస్తున్నారు. అధికారులు, వ్యవసాయ నిపుణులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి రైతు FPOలో సభ్యునిగా చేరాలని, తద్వారా దళారుల ప్రమేయం లేకుండా లాభాలు పొందవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన FPOలో ప్రతి రైతు సభ్యత్వం పొందడానికి 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. రైతులు తమ సమీప వ్యవసాయ కార్యాలయంలో లేదా నాబార్డ్ అధికారులను సంప్రదించి ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో 311 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంస్థలు మంజూరైనట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రోజుకి 183 మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు అనే ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు ఏం చేస్తారంటే కట్టిన వాళ్ళు మీరు ఎప్పుడైనా తాడవై ప్యాక్స్ ముఖ్య లక్షణం ఏంటి అంటే ప్రతి ఒక్క రైతు తన ఆర్థిక పరిస్థితులను పెంపొందించడం కాకుండా ఆధునిక లాభాన్ని పొందాలి అనేది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. దీనితో పాటు ఇది FPO అనే స్కీమ్ని ప్రారంభించడానికి మొట్టమొదటిగా ప్రతి ఒక్క రైతు 2,000 చొప్పున రూపాయలు జమ చేస్తే అదే రైతుకి మళ్ళీ ఉచితంగా గవర్నమెంట్ 2,000 రూపాయలు అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి 750 మంది కావాల్సి వస్తుంది. 750 మందికి 2,000 రూపాయలు చొప్పున వేస్తే 15 లక్షల రూపాయలు వస్తాయి. ఈ 15 లక్షలతో పాటు గవర్నమెంట్ కూడా మనకు 15 లక్షల రూపాయలు విడుదల చేస్తుంది. మన దగ్గర మొత్తం 30 లక్షల రూపాయలు ఉంటాయి. ఈ 30 లక్షలతో మనం ఏదైనా బిజినెస్ రైతులకి అనుకూలంగా కావాల్సిన బిజినెస్ని ఎంచుకొని బిజినెస్లు సరిపోకపోతే ఇంకా కావాలి అనుకుంటే NCDC వాళ్ళు మనకి 2 crores లోన్ ఇస్తారు. సో మన దగ్గర అప్పటికి 2,30,00,000 రూపాయలు ఉంటాయి. దీంతో మీకు కావాల్సిన బిజినెస్ ఈ సొసైటీ ఈ ఏరియాలో కావాల్సిన బిజినెస్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు మంచి సజెషన్ ఇచ్చారు. బయోడిగ్రేడబుల్ డీజిల్ ప్లాంట్ పెట్టుకుంటే ఎంతో కొంత లాభపడతారు అని చెప్పి. మనం పెట్టుకునే బిజినెస్ని బట్టి మీ రైతులందరికీ లాభం
వస్తుంది. పెద్ద బిజినెస్ చూస్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో లాభాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతుకి ఎంత లాభం వచ్చినా అందరికీ ఈక్వల్ షేర్గా డివైడ్ అయిపోతాయి. ఇది ఎఫ్పి యొక్క మేజర్ పాయింట్. ఇంకొకరిని మాట్లాడుకుంటే రైతులకి అందాల్సిన సీడ్ కరెక్ట్గా అందట్లేదు. దీనితో లైక్ ఎక్కువ అమౌంట్ పెట్టి వాళ్ళు ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం జరుగుతుంది. అది కాకుండా మన ఎఫ్పిఓలో ఉన్న సభ్యులకి మనం ముందే వాళ్ళకి ఫోర్కాస్ట్ అనేది చేసి దాన్ని బట్టి సీడ్ని తక్కువ రేటుకి ప్రొవైడ్ చేస్తాం. సీడ్ కాకుండా ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇంకా ఇప్పుడు ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే వాల్యూ అడిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్యాడీ ఉందనుకోండి, ఆ ప్యాడీని అయితే మనం తినము, దానికి వాల్యూ అడిషన్ ఏం చేస్తామంటే రైస్గా చేస్తాము. ఇప్పుడు ప్యాడీ అమ్మితే 2,000-3,000 రూపాయలు వచ్చేది, అదే క్వింటాల్కి రైస్ అమ్మితే 6,000 రూపాయలు వస్తుంది. అట్లాంటి వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ని చేసి మనం ఎఫ్పిఓ ద్వారా అమ్మడం వల్ల రైతు యొక్క ఆర్థిక పరిస్థితి పెంపొందుతుంది మరియు తనకి మార్కెట్లో ఉన్న దానికన్నా అధికంగా డబ్బులు జమ అవుతాయి. ఇది కాకుండా రైతు ఎండ వాన నీడ అని ఏమీ లేకుండా నిరంతరం కష్టపడుతూ ఉంటాడు. ఆ కష్టపడిన పంట చేతికి రాగానే మధ్యవర్తులు ఉండడం వల్ల ఎంతో కొంత నష్టపోతూ ఉంటాడు. ఆ నష్టాన్ని ఆపడానికి ఎఫ్పిఓ అనేది నేరుగా కంపెనీతో డైరెక్ట్గా డీల్ చేసి కంపెనీకి రైతుకి మధ్యలో మాత్రమే వ్యాపారం అనేది చేస్తుంది. ఎలాంటి మిడిల్ పర్సన్స్ మధ్యవర్తులు లేకుండా దీన్ని అమ్మడం జరుగుతుంది. అప్పుడు రైతుకి వచ్చిన లాభం మధ్యవర్తులు తినకుండా ఎంత వచ్చిందో కంపెనీ నుండి డైరెక్ట్గా రైతు అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకొకటి మాట్లాడుకుంటే రాజుగా కావాలంటే రాజు అనేవాడు ఏం చేస్తాడు, భూమిలో బంగారాన్ని దాస్తాడు. అదే భూమిలో బంగారం పండించేవాడు రైతు. రాజు కాదు అక్కడ గొప్ప, రైతు. అట్లాంటి బంగారం పండించాలంటే మనం 10 బస్తాలు యూరియా వస్తే మాత్రం 10 ట్రాక్టర్లు వడ్లు వస్తాయి అనేది మాత్రం అది కాకుండా, సో దీనికి మనం ఏం చేస్తామంటే సాయిల్ టెస్టింగ్ ప్రోగ్రామ్ అని చేస్తాం. ఆ సాయిల్ టెస్టింగ్ ప్రోగ్రాంలు ఏంటంటే ఏ అమౌంట్లో ఎంతెంత న్యూట్రియంట్స్ కావాలి అని చెప్పి మేము అంతే న్యూట్రియంట్స్ మిమ్మల్ని స్ప్రే చేయడానికి అలో చేస్తాము. ఇప్పుడు 10 బస్తాలు యూరియా వేస్తే 20 ట్రాక్టర్ల దిగుమతి వస్తుంది అనేది కాకుండా ఇట్లాంటివి సాయిల్ టెస్టింగ్ కార్డ్స్ ద్వారా చేసి మీకు ఎంతెంత అమౌంట్లో ఏ క్వాంటిటీలో వేస్తే పంట పండుతుంది అనే విధంగా. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకునేందుకు తాగుబోతులు పోలీసులకే మస్కా కొట్టే ప్లాన్ వేశారు. పోలీస్ మామల స్క్వాడ్ పేరుపై 1000 మందికి పైగా సభ్యులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఓ మందుబాబు ఫోన్లో ఈ గ్రూప్ చూసిన ట్రాఫిక్ పోలీసులు మంచి కౌంటర్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల పేరుతో పోలీసులు ఛాలెంజ్ వేస్తుండటంతో పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మందుబాబులు వేసిపోయారు. ఓ మందుబాబుకు వచ్చిన ఆలోచనతో అందరూ కలిసి పోలీస్ మామల స్క్వాడ్ అనే వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. దాదాపు 1024 మంది మందుబాబులు ఆ గ్రూపులో చేరారు. ఎక్కడ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న క్షణాల్లో ఆ గ్రూపులో సమాచారం చేరవేసేవాళ్ళు. దీంతో మందుబాబులు పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడేవాళ్ళు. అయితే గత కొద్ది రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో ఎవరు పట్టుబడకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఓ మందుబాబు ఫోన్ చెక్ చేస్తే ఈ వాట్సాప్ గ్రూప్ బండారం బయటపడింది. దీంతో ట్రాఫిక్ వేస్తే ఆ గ్రూప్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరూ కౌన్సిలింగ్ కోసం రావాల్సి ఉంటుందని, ఎవరిని వదిలిపెట్టాలని వీడియో పెట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మామూలు గ్రూప్లో ఒక్కసారి నేను ఎంట్రీ కాగానే అందరు లెఫ్ట్ అయిపోతారు. మామూలు అట్లా వెళ్ళిపోకండి. మీ అందరి నెంబర్లు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా, ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకుని పెట్టుకున్నా. అందరు ఉండండి, ఏమి ఇబ్బంది లేదు. మీ అందరితో పాటు సపరేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను. ఎవరు భయపడకండి, రండి. ఫస్ట్ నేను చెప్తాను, టైం చెప్తాను, అందరు కలిసి రండి. అందరు కలిసి వచ్చినాక మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతా, ఓకేనా? ఆగమాగం కాకండి. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో చేంజ్ అయిపోయింది, దెబ్బ గ్రూప్ అడ్మిన్ కూడా తీసేసుకున్నాడు. జాగ్రత్త, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు అందుబాటులో ఉండండి. ఇదే గ్రూప్ నుంచి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ఐ మామా. నా మీద గ్రూప్ పెట్టిరు కదా, వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ఐని. గోదావరి కానీ మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను, డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామా, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్. నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికింది రా భయ్. రండ్రా భయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో, ఎవరిని వదిలిపెట్టా.
బాల్కొండ శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అల్ల పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ 4 లక్షల నిధులతో ప్రపంచ శాంతి ర్యాలీ పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీసస్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక ర్యాలీలో భక్తులు, యువత, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ రన్ సిఎస్ఐ చర్చి నుండి రైల్వే స్టేషన్ వరకు కొనసాగింది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసం యేసు ఈ లోకంలో జన్మించారన్నారు. అందరినీ సమానంగా చూడాలని, ప్రేమ, కరుణ భావాలతో మెరగాలని, సేవతో ఉండాలని చెప్పిన మహనీయుడు కరుణామయుడని పేర్కొన్నారు. మనం ఎంతో దేవుని కృప ద్వారా దేవునికి మహిమకరంగా జరిపించుకున్నాము. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మనం గమనించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రపంచ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రపంచం క్రమం వెనుక ఏమున్నది అనేది ఆలోచించాలా. ఈరోజు మనము క్షేమంగా ఉన్నాం, మన దేశం సుభిక్షంగాను మరి విశ్రాంతికరంగా నిద్రపోతూ ఉన్నాం. కానీ ఇతర దేశాలు, మన పొరుగు దేశాలు చూస్తుంటే అధిపతులు అసంటిదే యుద్ధాల్లో పాల్గొంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మన దేశానికి రాలేదు. మన దేశాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందుని బట్టి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం, కృతజ్ఞులమై ఉన్నాం. దయచేసి రెండు విషయాలు మనం గమనించాలి. సత్యమును తెలుసుకొని ప్రజలు ఎంతమంది ఉన్నారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి సత్యమును తెలియజేయడము, సత్యం తెలుసుకున్న ప్రజలను ఇంకా దేవునిలో ఎదిగింపజేయడము, వారిని ప్రోత్సహించడము, ఈ రెండు విషయాలు మన ముందున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరము పని చేయవలసిన అవసరం ఉంది. మరి మనము దేవునికి ఎంతో సమయం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, పని చేయవలసిన అవసరం ఉంది. మనకు కలిగిన ప్రతి ఏవులను దేవుడే ఇచ్చాడు కనుక దేవునికి వాడబడాలి. మన సంతానము, ఆస్తి పాస్తులు, ఆర్థిక విషయాలు కూడా దేవుని పనిలో మరి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది కనుక ఈ దినమున మరి ఇంత గొప్పగా మనము జరిగించుకున్నాం. మరి ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్, ఎండి, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్.
జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా, NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి MBBS DGO గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ ట్యాబ్ ఎంట్రీలను నిర్దిష్ట సమయానికి నమోదు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగమన్ అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగమన్ సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో పరస్పరంగా చర్చించారు. వరి కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు కలెక్టర్ పలు ముఖ్య సూచనలు చేశారు. టార్పలిన్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో గజ్జలమ్మ జాతరలో భాగంగా ఎడ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. అయితే గ్రామంలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్ల జాతర జరగగా నేడు 4 బండ్లకే పరిమితమయ్యాయి. దీంతో 5వ వార్డు సభ్యులు మేకల రాహుల్ మరో 2 ఎడ్ల బండ్లను తయారు చేయించి జాతరకు తీసుకువచ్చారు. దీంతో పలువురు రాహుల్ ను అభినందించారు. దయచేసి దాదాపు 30 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి తీసుకున్నారు. మన ఊరు బాధ్యత మనమందరం జాగ్రత్త వెళ్ళి మళ్ళీ గోవిందా 20 సంవత్సరాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 20 రమేష్
రమేష్ వద్దు, రంగులు వద్దు, ఎడమసలు కొద్దిగా ఆగండి, కొద్దిగా ఆగండి, రథాన్ని ఎడమసలు మద్యం మత్తులో తెలంగాణ సంతోష్ అనే యువకుడు గాంధీ విగ్రహానికి చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం జల్లేపల్లిలో చోటు చేసుకుంది. ఇటీవల మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గొంతు కోసుకోగా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. తాజాగా గ్రామంలో నడిబడిన ఉరి వేసుకోవడం కలకలం రేపింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కోటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.